హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం నుండి కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదలయ్యాయి. సో ఇక మీకు గ్యాస్ సిలిండర్ కావాలంటే ఈ ఒక్కటి చేస్తేనే మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏంటంటే బుక్ చేసుకున్నా కానీ బుక్ కావడం లేదు. అయితే మీరు ఎలా ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఏర్పడింది. అయితే మనం యాక్చువల్లీ గ్యాస్ సిలిండర్ కావాలంటే మనం ఫోన్ చేసి బుక్ చేసుకోవాల్సి అయితే ఉండేది. బట్ ఫోన్ చేసినా బుక్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. అలాగే మనకు వెబ్సైట్ ద్వారా అంటే ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలన్నా కానీ ఆన్లైన్లో కూడా అయితే మనకు బుక్ కావడం లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక గ్యాస్ కొరత క్రమంలో కేంద్రం సిలిండర్ డెలివరీ బుకింగ్స్ను సంబంధించి అనేక కొత్త నియామకాలు అయితే ప్రవేశపెట్టబోతుంది. కొరతకు నివారించేందుకు బ్లాక్ మార్కెట్ను అడ్డుకునేందుకు అనేక రూల్స్ అయితే తీసుకుని వస్తుంది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ను పెంచగా ఇంటి అవసరాల కోసం మాత్రమే డెలివరీ చేయాలని చెప్పేసి కంపెనీలను ఆదేశించింది. ఇక అక్రమ గ్యాస్ సిలిండర్లను కట్టడి చేసేందుకు దృష్టి అయితే పెట్టిన కేంద్రం అధికారులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అక్రమంగా గ్యాస్ సరఫరా చేస్తున్నటువంటి వారిని పోలీసులు పట్టుకొని సిలిండర్లు సీజ్ చేయాలని చెప్పేసి కూడా అయితే కేంద్రం అయితే ఒక రూల్ అనేది పాస్ చేశారు. ఇక ఓటీపీ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి డెలివరీ చేసే సమయంలో ఓటీపీని తప్పనిసరిగా చేసింది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుడి యొక్క రిజిస్టర్ మొబైల్కి సంబంధించి ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు తప్పనిసరిగా అయితే వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంది, డెలివరీ బాయ్కి చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ముందు ఓటీపీ తప్పనిసరిగా చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఓటీపీ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఓటీపీ కన్ఫర్మేషన్ అయ్యాకనే సిలిండర్ అందించాలని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. బుకింగ్ చేసుకుని వచ్చాక ఓటీపీ బిల్లులో ఉండే ఓటీపీ ఒకేలా అయితే ఉండాలి. అది చెక్ చేశాకనే సిలిండర్ వాళ్ళకైతే అంటే వినియోగదారులకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీగా అయితే చెబుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక వచ్చే ఓటీపీని కస్టమర్లు భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే గ్యాస్ పొందడంలో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక గ్యాస్ డెలివరీలో జాప్యం, ఇక మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకేంటంటే చాలా వరకు కొరత ఏర్పడింది. చాలామంది ప్రజలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తారా లేదా, సో గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుకింగ్ కావడం లేదు. సో మనకు సోషల్ మీడియాలో చూసినటువంటి న్యూస్ నిజంగానే అనుకొని చాలామంది కంగారు పడుతున్నారు. ఇక గ్యాస్ లేకపోతే ఎలా అని చెప్పేసి మనకు నార్మల్గా హోటల్లో కూడా ఒక్కొక్క సిలిండర్ కొనాలన్నా కానీ 6,000 రూపాయలు, 8,000 రూపాయలు. సో ప్రదేశాన్ని బట్టి, సో ప్లేస్ని బట్టి డిమాండ్ అనేది ఏర్పడిపోతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతంలో ఇలాంటి విధానం ఉండగా కొన్ని ఏజెన్సీలు పట్టించుకునేవి కావు, కానీ ఇప్పుడు దీనిని కేంద్రం తప్పనిసరిగా చేసింది. గ్యాస్ సిలిండర్లు అక్రమార్గం పట్టకుండా ఇది సహాయపడుతుంది. మనకు ఓటీపీ నమోదు చేయాలనే నిబంధనల వల్ల గ్యాస్ డెలివరీ జాప్యం జరుగుతుంది. కొన్నిసార్లు కస్టమర్లు ఇంట్లో అందుబాటులో ఉండరు. వినియోగదారుని ఫోన్ చేసి ఓటీపీ తెలుసుకొని నమోదు చేసుకోవాలంటే ఆలస్యం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల సమయం వృధా అవ్వడం వల్ల గ్యాస్ డెలివరీ చేసేందుకు ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఏజెన్సీలు చెబుతున్నాయి వినియోగదారుల్లో ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఓటీపీ తెలుసుకోనేందుకు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారి యొక్క డెలివరీ అనేది చేయడంలో కొంచెం లేట్ అనేది అవుతుందని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు. గ్యాస్ కొరత ఏం లేదని, బుక్ చేసుకున్న 2-3 రోజుల్లోనే డెలివరీ చేస్తున్నామని చెప్పి స్పష్టం అయితే చేస్తున్నారు ప్రభుత్వము. గోడౌన్లలో సరిపోయేంత స్టాక్ అందుబాటులో అయితే ఉందని చెప్పేసి వినియోగదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. బట్ ఏంటంటే బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ అనేది అది కూడా యూజ్ కావడం లేదు. అంటే మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసిన వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ముందు మీరు బుక్ చేసుకోవాలంటే కాల్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాస్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి వాళ్ళే చెప్తారు. సో ఇప్పుడు అదేం లేదండి. సో డిస్కనెక్ట్ అయిపోతుంది. అలాగే మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో కూడా అది వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. సో దీని కారణంగా ఏంటంటే ప్రజలు చాలా వరకు టెన్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే ముందు ఎవరైతే అనగా యుద్ధానికి ముందు ఈ రూల్ రాకముందు, సో ఈ యుద్ధం మనకు ఎక్కువ కాకముందు ఎవరైతే బుక్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో స్టాక్ అయితే ఉంది. సో మీరు బుక్ చేసుకోవచ్చు. సో అని చెప్పేసి ఇక్కడ అయితే కేంద్రం చెప్తున్నారు. సో వేచి చూడాలి. సో మనకి ఏమన్నా దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.